అదిగో అమరావతి, అదిగదిగో అమరావతి. కృష్ణానది ఒడ్డున పురుడు పోసుకున్న ఏపీ రాజధాని ఇక ఊహల్లో కాదు, వాస్తవ రూపంలోకి రాబోతోంది. అమరావతి ప్రభుత్వ గజెట్ లో నమోదైంది. ఇంతకీ అమరావతి బోర్డర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎన్నేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 1575 ఎకరాల విస్తీర్ణంలో పరిపాలనా నగరాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. మొత్తం క్యాపిటల్ రీజియన్ 8603 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. మొత్తం 8 జోన్స్ గా విభజించారు. ఇందులో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలు, 953 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మ్యాప్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ కనిపించే ఈ రెడ్ మార్క్ ఏరియా మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్, కమర్షియల్ ఏరియాలకు కేటాయించబడింది. ఇక్కడే రాష్ట్ర శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం వంటి కీలక ప్రభుత్వ భవనాలు నిర్మించబడతాయి. హైకోర్టు కోసం 16 కోర్టు హాళ్లతో కూడిన ఆధునిక భవనం 2.7 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో నిర్మాణం జరుపుకోనుంది. 7 అంతస్తుల భవనంలో రియల్ టైమ్ మానిటరింగ్ సౌకర్యంతో ఆధునిక భవన సముదాయం ఇక్కడే ఏర్పాటు కానుంది. గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయనున్నారు. వాక్వేలు, గ్రీన్ లాండ్లు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తో పౌరులకు విశ్రాంతి స్థలాలు అన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి గవర్నమెంట్ కాంప్లెక్స్ పూర్తి కావాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.